బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 7వ వారం ఓటింగ్ సరళిపై ఇది ఒక చిన్న అనాలిసిస్. అయితే ఈ వారం నామినేషన్లు, టాస్కుల వల్ల ఓటింగ్ సరళిలో కొన్ని మార్పులొచ్చాయి. మొత్తం 8 మంది ఎలిమినేషన్ జోన్లో ఉన్నారనుకోండి. కానీ షో మధ్యలో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ మాత్రం వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు. చూడండి, మొదటిది తనుజ గారు. తను స్థిరంగా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో గేమ్ ఎక్కువగా ఆమె చుట్టూనే తిరుగుతోంది కదా. నామినేషన్లలో వేడివేడి చర్చలు, మళ్ళీ ఈ వారం దొంగతనం టాస్క్లో ఆమె పర్ఫార్మెన్స్, ఇవన్నీ కారణాలన్నమాట. ఆమెపై మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా సరే ఓటింగ్ మాత్రం భలే స్ట్రాంగ్గా ఉంది సుమ. ఇక రెండో విషయానికొస్తే కళ్యాణ్. ఆయన రెండో స్థానంలో నిలకడగా ఉన్నారు. టాస్కుల్లో బాగా ఆడుతున్నారు. సంజనతో గొడవలాంటివి ప్లస్ అయ్యాయి. కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కొంచెం వెనుకబడ్డారనే చెప్పాలి. అలాగే ఇమ్మాన్యుయల్ విషయం కూడా ఇంట్రెస్టింగే. 6 వారాలు నామినేషన్స్లోకి రాకపోయినా అతని ఓటింగ్ శాతం ఇప్పటికీ బలంగా ఉండటం విశేషం. ఇక చివరిగా వైల్డ్ కార్డ్స్, అంటే షో మధ్యలో కొత్తగా ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ అనమాట. వీళ్లలో ముఖ్యంగా సాయి శ్రీనివాస్కి ఎలిమినేషన్ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వాళ్లు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఫ్యాన్ బేస్ కూడా తక్కువే. పైగా వాళ్లు ఏ బాండింగ్స్ వద్దన్నారో వాటిలోనే చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇంకోవైపు దివ్యనిఖిత మాత్రం తన ఆటను మెరుగుపరుచుకుని ఏకంగా 3వ స్థానానికి చేరింది. సో ఓవరాల్గా ఈ వారం ఓటింగ్లో తనుజ, కళ్యాణ్ టాప్లో దూసుకెడుతుండగా సాయి శ్రీనివాస్ లాంటి వైల్డ్ కార్డ్స్ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. దీన్ని బట్టి కొత్తగా వచ్చిన వాళ్లు నిలదొక్కుకోవడం ఎంత కష్టమో అర్థమవుతోంది.